సమ్మర్ వచ్చిందంటే చాలు సిటీలోని టూరిస్ట్ ప్లేస్లన్నీ పర్యాటకులతో సందడిగా మారతాయి. ఇక జూ పార్క్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. జూకి కిలోమీటర్ ముందు నుంచే జనంతో పరిసర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రేట్లు పెరిగాయి. జూ పార్క్ ఎంట్రీ టికెట్ ధరలు పెరిగాయి. మంగళవారం నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు ఎంట్రీ టికెట్ పెద్దలకు 40 రూపాయలు, పిల్లలకి 25 రూపాయలుండేది. కానీ మంగళవారం నుంచి పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు కానుంది. ఇక వీకెండ్ లో పెద్దలకు 60 రూపాయలు, పిల్లలకి 40 రూపాయలుంటే వాటిని కూడా పెంచారు. పెద్దలకు 80 రూపాయలు, చిన్న పిల్లలకు 50 రూపాయలుగా నిర్ణయించారు జూ అధికారులు. రేట్స్ అయితే ఇప్పుడు 2 టైర్ సిస్టమ్ ఉందమ్మా. వీక్ డేస్ ఒకటి, వీకెండ్స్ ఒకటి. వీక్ డేస్ అంటే ట్యూస్డే నుంచి ఫ్రైడే ఒక రేట్ ఉంది, తర్వాత సాటర్డే సండే ఒక రేట్ ఉంది. ప్రస్తుతానికైతే ఏమీ ఎఫెక్ట్ లేదు, నార్మల్గానే వస్తున్నారు విజిటర్స్. అందులో సమ్మర్ హాలిడేస్లో చాలా హెవీ రష్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ తో పాటు బ్యాటరీ వెహికల్, యానిమల్ హౌస్, సఫారీ పార్క్, టాయ్ ట్రైన్ రేట్స్ కూడా పెంచారు జూ అధికారులు. బ్యాటరీ వెహికల్ పెద్దలకి సాధారణ రోజుల్లో అయితే 60 రూపాయలు, వీకెండ్ లో 70 రూపాయలు, గవర్నమెంట్ హాలిడేస్ అయితే 80 రూపాయలుంది. పిల్లలకి నార్మల్ డేస్, వీకెండ్స్ లో అయితే 40 రూపాయలు, హాలిడేస్ లో 50 రూపాయలు చేశారు. జూ పార్క్ లో రేట్స్ పెంచడం సరికాదంటున్నారు జనం. సమ్మర్ హాలిడేస్ అంటే ఇంట్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా కలిసి రావడానికి ఇష్టపడతారని, కానీ ఇప్పుడున్న ధరలతో కేవలం 1000 రూపాయలు టికెట్లకే ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. రేట్స్ ఎంత పెంచినా పిల్లలు మారం చేస్తే రాక తప్పడం లేదంటున్నారు. జూని మెయింటైన్ చేయడానికి రేట్లు పెంచడం మంచిదే అయినా సమ్మర్ తర్వాత పెంచితే బాగుండేదని అంటున్నారు. పిల్లలకు హాలిడేస్ అని చెప్పి వచ్చాము. ఓకే, రేట్స్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఓకే. ఇంకొంచెం తక్కువగా ఉంటే బాగుండేది. పిల్లలకు కన్సెషన్ ఇస్తే బాగుండేది. చిల్డ్రన్స్కి కొంచెం కన్సెషన్ ఇస్తే బాగుండేది. రేట్స్ చాలా పెరిగినాయి అండి. నెక్స్ట్ ఇయర్ పెంచితే బాగుంటుండే. ఈసారి చాలా పెంచేసిండ్రు, ప్రతిదానికి పెంచేసిండ్రు. కెమెరాస్కి ఏంటి, పిల్లలకి ఏంటి, అసలు పిల్లల కోసమే కదా వచ్చేది. పిల్లలకి రేట్స్ ఎందుకు పెంచటము? ఫేర్స్ పెంచడం పెద్ద ఇష్యూ ఏం కాదండి. ఫేర్స్ పెంచవచ్చు, ఎందుకంటే యానిమల్స్కి ఫీడింగ్ కూడా ఎక్కువే. బట్ సమ్మర్ టైంలో కిడ్స్కి ఏమైనా కన్సెషన్ ఇస్తే ఇంకొంచెం వాళ్ళకి ఎంకరేజింగ్ ఉంటుంది. అదర్వైజ్ ఫేర్ ఇంక్రీజ్ షుడ్ బి గుడ్, ఎందుకంటే యానిమల్ ఫీడింగ్ కాస్ట్ ఇవన్నీ పెరిగే ఉంటుంటాయి కదా విత్ ద కరెంట్ మార్కెట్ కండిషన్స్. ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా జూ ఎంట్రీ రేట్స్ పెంచడంతో నిరాశ చెందుతున్నారు సందర్శకులు.